హాయ్ అమిగోస్, ఈ రోజు ఈ వీడియోలో అయితే మనకు క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్మెంట్ అనేది మనం సర్వీస్ అనేది అందించి కూడా ఈ బిజినెస్తో మనం అయితే డబ్బులు ఎలా సంపాదించుకునేది ఈ వీడియోని పూర్తిగా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకైతే ప్రతి నోటిఫికేషన్ మీకైతే ఇలా వస్తుంది. సో లోన్ రిజెక్ట్ అయిందా లేదా క్రెడిట్ కార్డు యొక్క అప్లై చేస్తే క్రెడిట్ లైన్ ఎలిజిబుల్ అనేది మీకు రాలేదా? సో చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎదురవుతున్నాయండి. సో డబ్బు కాదు, క్రెడిట్ స్కోర్ అనేది మీరు వాళ్ళకి చూపిస్తారు. సో ఇదే ప్రాబ్లం ఇక్కడ. సో ఈ క్రెడిట్ స్కోర్ అనేది ప్రాబ్లం సాల్వ్ చేస్తే లీగల్గా డబ్బు అనేది సంపాదించుకునే బిజినెస్ ఐడియా అండి. సో దీంట్లో మీకు దీన్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి, సర్వీస్ని ఎలా స్టార్ట్ చేయాలని కూడా వీడియో అన్ని చెప్తాను ఈ వీడియోలో. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో చాలా మంది ప్రజలు చెప్పేది ఏంటంటే, బ్రో ఇన్కమ్ బాగానే ఉంది కానీ నాకు లోన్ అనేది రావడం లేదు, లేదా పాస్ట్లో నేను ఈఎంఐ మిస్ అయింది అంటున్నారు చాలామంది. సివిల్ స్కోరు లో అయింది అంటున్నారు. సో క్రెడిట్ స్కోర్ ఒక్కసారి పడిపోతే చాలా సంవత్సరాల పాటు ఇంపాక్ట్ అనేది ఉంటుందంట. బ్యాంక్స్ మీ మాట వినవు, నెంబర్స్ మాత్రమే చూస్తాయి. బ్యాంక్స్ మీ మాట విని నెంబర్స్ మాత్రమే చూస్తాయి అని అంటున్నారని చెప్పి చెప్తారు. మనము ఈ బిజినెస్లో మీరు ఏం చేయాలి అనేది ఈ వీడియోని చెప్తాను. సో క్లయింట్ క్రెడిట్ రిపోర్ట్ అనేది అనలైజ్ చేస్తారు, మిస్టేక్స్ ఐడెంటిఫై చేస్తారు, లేదా స్కోర్ ఇంప్రూవ్ అయ్యేలా మీరైతే స్టెప్ గైడెన్స్ ఇస్తారు. ఓకే, మీరు బ్యాంక్ కాదండి. ఓకే, క్రెడిట్ రిక్వైర్ గైడెన్స్ మాత్రమే ఇస్తారు. ఓకే, సో ప్రాసెస్ క్లియర్గా వినండి, నేను చెప్తాను. ఇదేంటంటే ఫ్రెండ్స్, క్లయింట్ క్రెడిట్ రిపోర్ట్ మీరు తీసుకోండి. ఓకే, ఇష్యూ ఐడెంటిఫై చేయండి, ఇష్యూస్ ఏమంటే ఐడెంటిఫై చేయండి. ఓకే, లేట్ పేమెంట్స్ కానీ, క్లోజ్ లోన్స్ అప్డేట్స్ కానీ, ఓకే సో కాకపోవడం, లేదా రాంగ్ ఎంటైర్స్ అంటే ఎంట్రీస్ అనేవి రాంగ్గా పట్టడం కానీ, లేదా డిస్పాచ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదా ఈఎంఐ డిసిప్లైన్ ప్లాన్ అనేది మీరు క్రియేట్ చేయండి, డిసిప్లైన్గా మరో ఈఎంఐ కట్టేటట్టు, లేదా క్రెడిట్ అన్టైటిలైజేషన్ కంట్రోల్ అడ్వైస్ చేయండి. సో ఇది మ్యాజిక్ కాదండి, సిస్టమేటిక్ కరెక్షన్. ఓకే, సో క్లయింట్ అంటాడు, బ్రో స్కోర్ అనేది నాకు 550 ఉందండి, మరి ఫిక్స్ అవుతుందా? మీరంటారు అప్పుడు 3 months ఈఎంఐ డిసిప్లైన్గా మీరు ఫాలో అయ్యి కడితే మీకు రాంగ్ ఎంట్రీ డిస్ప్యూట్ చేస్తే స్కోర్ అనేది స్లోలీ ఇంప్రూవ్ అవుతుంది. హోప్ ప్లస్ క్లారిటీ ఇవ్వండి చాలు వాళ్ళకి మీరు. సో ఎర్నింగ్ మోడల్, మనకి ఎర్నింగ్ అనేది ఎలా వస్తుంది అని అంటే 2000 నుంచి 5000 ఫర్ క్లయింట్కి అయితే మనమైతే ఛార్జ్ చేసుకోవచ్చు. 3 నెలల నుంచి 6 నెలల గైడెన్స్ అనేది మీరు ప్యాకేజెస్ వాళ్ళకి ఇస్తూ కూడా అమౌంట్ సంపాదించుకోవచ్చు. లోన్ పాస్ అయిన తర్వాత క్లయింట్ రిఫరల్స్ ఆటోమేటిక్గా మీకైతే అమౌంట్ ఇస్తాడు. సో శాలరీడ్ ఎంప్లాయీస్, ఓకే, స్మాల్ బిజినెస్ ఓనర్స్, లేకపోతే లోన్ రిజెక్టెడ్ పీపుల్స్, లేదా క్రెడిట్ కార్డ్ యూజర్స్, అందరికీ క్రెడిట్ స్కోర్ అనేది క్లియర్గా ఉంటుంది. ఓకే, వీళ్ళకి మీరు అనేది అడ్వైస్ చేస్తూ మంచి ప్లానింగ్స్ ఇస్తూ ఈఎంఐస్ కట్టేటట్టు చేస్తూ మీరనైతే అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు వీళ్ళ దగ్గర నుండి. ఇక్కడ ఒక రూల్ అయితే ఉందండి, అదేంటంటే ఫేక్ స్కోర్ బూస్ట్ అనేది మీరు ప్రామిస్ చేయకూడదు. ఫేక్ స్కోర్ అనేది మీరు బూస్ట్ చేస్తామని ప్రామిస్ చేయకూడదు. ఇల్లీగల్ డిటెక్షన్ అనేది ట్రాక్ కాదు. ఓకే, ఇల్లీగల్ చేయకూడదు మీరు. ఇందులో మీకు షార్ట్ కట్స్ అంటే అలాంటివి ఉండవని చెప్పండి వాళ్ళకి. ఓకే, సో క్రెడిట్ స్కోర్ అనేది లో అయితే ఆపర్చునిటీస్ అనేది చాలా వరకు క్లోజ్ అయిపోతాయి. కాబట్టి మీరు ఆ డోర్స్ ఓపెన్ చేసే వాళ్ళకు ఎప్పుడు కూడా డిమాండ్ అనేది ఉంటుంది. అంటే క్రెడిట్ స్కోర్ అనేది పెంచే వాళ్ళకి ఒక ట్రిక్స్ అనేవి ఉంటాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం గోల్డ్ లోన్ తీసుకొని ఈఎంఐ కట్టడం వల్ల మనీ స్కోర్ అని పెరుగుతుంది, లేదా కొన్ని ఉంటాయి ఏంటి క్రెడిట్ కార్డ్స్ అని ఉంటాయి, వాటికి మీరు అమౌంట్ తీసుకొని వాటిని కడతా ఉంటే కరెక్ట్గా మీకు అనేది పెరుగుతుంది. సో ఇటువంటి చిన్న అడ్వైస్ అనేది మీరు ఇస్తూ కూడా బిజినెస్లో అనేది దీన్ని మీరు చేసుకుంటూ అమౌంట్ అనేది కూడా సంపాదించుకోవచ్చు. సో ఇటువంటి వీడియోస్ అయితే మీకు ఇంకా కావాలనుకుంటే మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. సో ఇది జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసి కింద కమెంట్ చేసి ఒక లైక్ అయితే చేయండి. మీ అభిప్రాయం నాకు తెలుస్తుంది. ఒక వీడియో అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.